చిన్నప్పుడు అడుగులు తడబడుతూ ఉంటే నడక నేర్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము చాలా చూడముచ్చటగా ఉంటుంది. పసిపిల్లలు పడుతూ లెగుస్తూ నడక నేర్చుకుంటూ ఉంటారు, కానీ ఆ నడకని పరుగుల వైపు పరుగుపెట్టించేటటువంటి తల్లి చాలా అద్భుతంగా గైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే తండ్రి కూడా. కానీ 40 దాటిన తర్వాత అదే తల్లి అడుగులు వేయాలంటే చిన్నప్పటి తడబడిన అడుగులు గుర్తొస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, నించుంటే కూర్చోలేరు, కూర్చుంటే నిలబడలేము, విపరీతంగా ఆ మోకాళ్ళ నొప్పులు బాధిస్తూ ఉంటాయి. కానీ ఒక గృహిణులకి ఈ నరకం బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే ఈ మోకాళ్ళ నొప్పులతోటి. చాలామంది నా దగ్గర ప్రస్తావిస్తూ ఉంటారు, మోకాళ్ళ నొప్పులండి తగ్గట్లేదు, చాలా మందులు వాడుతున్నానండి, ఏదో తగ్గుతుంది, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ ఏదోనండి, ఏమండి ఈ మధ్యనే మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ చేయించుకున్నానండి. ఇలాంటివి చాలా విన్న తర్వాత నాకు అనిపించింది, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ జనం మధ్యకి తీసుకురావాలి. ఆ సొల్యూషన్ చెప్పే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మేడం నమస్తే. నమస్కారం అండి. మోకాళ్ళ నొప్పులు అది ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య మగవాళ్ళల్లో కూడా ఆ పెయిన్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ మధ్య సర్జరీలు చాలా ఎక్కువ పెరిగినాయండి. మోకాళ్ళ చిప్పలు మార్చడము, అక్కడ ప్లేట్స్ వేయటము, అక్కడ స్టీల్వి ఏదో ఆర్టిఫిషియల్ ఇది చేయటము. ఎందుకు అనంటే ఆ బోన్స్ మధ్య ఉన్నటువంటి జిగురు ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయటం అనేటటువంటిది బాడీ ఆపేసింది. అక్కడ ఎముకలు అరిగిపోయాయి కాబట్టి దానికి వేరేది ఆర్టిఫిషియల్ది రీప్లేస్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే చాలామంది బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉంటే దానివల్ల కూడా కొన్ని నష్టాలు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో, ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పటి నుంచే హీలింగ్స్ అనేటటువంటిది తీసుకుంటే ఈ ఆపరేషన్ అనేటటువంటి స్థితి వరకు వెళ్ళాం. అది ఒకటి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా వాటి ప్రభావం ఉంటుంది. వాళ్ళకి రిలాక్సేషను, అలాగే విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ దివ్యశక్తిపాత ఎనర్జీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ వలన శరీరంలో ఫిజికల్ బాడీలో కూడా అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్లో మనం స్పిరిచువల్ లెవెల్ హీల్ అవుతాం, మైండ్ ఎమోషనల్లో కూడా హీల్ అవుతాం. తర్వాత ఫిజికల్ బాడీలో అంటే వీటిలోంచి ఆ కనిపించని ఆ శక్తి లోపలికి వచ్చి అది కన్సాలిడేట్ ఫిజికల్ బాడీగా అన్నమయ కోశంగా మారుతుంది అనుకోండి. ఈ అన్నమయ కోశంలో వీటి యొక్క సైకోసోమాటిక్ అవును చాలా వరకు కొన్ని సైన్సెస్లో ఫియర్ వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ దగ్గర ఫియర్ ఉంటుంది అని. ఫియర్ ఆఫ్ లైఫ్, ఫియర్ కాల్షియం డెఫిషియన్సీ తర్వాత కానీ ఫస్ట్ మాత్రం ఫియర్ అనేటటువంటి మోకాళ్ళలో ఉంటుంది. ఆ ఫియర్లోంచి ఆ బాడీ ఫిజియాలజీలో ఇంబ్యాలెన్స్ వచ్చి బాడీలో ఆ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇవన్నీ ఒకటి కలిసి దానివల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి అనేది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అలా వస్తుంది. ఫిజికల్గా అన్ని సైకోసోమాటిక్ కదా. సైకోసోమాటిక్ అని మనం ఎప్పుడూ అనుకుంటున్నాం. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చి సోమాటిక్ అంటే ఫిజికల్ బాడీ. ఈ సోమాటిక్ ఈ బాడీ లోపల దాని ప్రభావం కనిపిస్తుంది. అది మనం ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీస్ బ్లాక్ అయి ఉంటాయి అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ద ఈ లెగ్స్లోంచి పాదాల్లోంచి యూఆర్ నాట్ కనెక్టింగ్ టు ద ఎర్త్. అసలు భూమి నుంచి భూమి ఆకర్షణ శక్తి, ఆ శక్తి మన లోపలికి వచ్చి మనం చాలా హీల్ చేస్తుంది. మనకు చూడండి ఉట్టి కాళ్ళతోటి వెళ్ళి చెరువులో స్నానాలు చేయడము, తాగుతూ ఉంటాము, గుడిలో ఉట్టి కాళ్ళతోటి వెళ్తాము, అక్కడ నేల మీద కూర్చుంటాము. కూర్చున్నప్పుడు బేసిక్ చక్ర ఆ గుడి ఆ రాళ్లే కదా ఉంటాయి, అక్కడేమి ప్లాస్టిక్లే లేవు కదా. ఆ రాత్రి ఆ దివ్యమైన శక్తి మన బాడీ లోపలికి వస్తుంది. అంటే భూమిలోంచి వచ్చే శక్తి చాలా పవర్ఫుల్ ఎనర్జీ టు హీల్ ద ఫిజికల్ బాడీ. అందుకని గ్రౌండింగ్ చేసినప్పుడు కూడా యూ కెన్ అబ్జార్బ్ ఎనర్జీ అనమాట. ఇంటెన్షనల్గా కూడా మీరు అది తీసుకోవచ్చు ఎనర్జీని. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందమ్మా.
ఇప్పుడు కింద కూర్చోకూడదు, ఏదో ఒకటి కింద వేసుకొని కూర్చోవాలి, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నీ లోపల ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం భూమి లాగేసుకుంటుంది అనేది చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయం. అంటే మీరు హయ్యర్ ఎనర్జీస్ తీసుకుంటున్నప్పుడు అది కిందకి వెళ్ళిపోకుండా ఉండడానికి బాడీలో మాత్రమే కోసం మీరు వాడుకుంటారు. ఓకే, అప్పుడు కింద ఆసనం ఆల్వేస్ యు ఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్ అండ్ ఎర్త్ యాజ్ అబౌవ్ సో బిలో. ఈ రెండు అంటే పైనుంచి వచ్చేది డివైన్ మాస్కులైన్ శివ, కింద నుంచి డివైన్ ఫెమినైన్ శక్తి, పార్వతి శక్తి. ఈ రెండు కలిస్తేనే నువ్వు ఉన్నావు. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, డివైన్. ఈ ఎనర్జీస్ రెండు ఎప్పటికప్పుడు కలిసి ఇన్ అండ్ యాంగ్ ఇవి రెండు ఆ సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉంటావు. నువ్వు ఎక్కడ ఏది ఎలా తీసుకున్నా కూడా ఆ రెండు బ్యాలెన్స్ ఉంటేనే నీకు బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఉంటుంది. అది నొప్పులు కావచ్చు, ఫిజికల్ బాడీ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, నీ జీవితంలో ఫైనాన్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యువర్ ఎనర్జీ ఫీల్డ్. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులకు కూడా మనం ఏంటంటే ఈ ఎక్కువ నడిచేశారు అందుకని కాళ్ళు నొప్పి, ఈ కాలు నడవలేదా, రెండో కాలు కూడా నడిచింది కదా దాంతోపాటు, మరి ఇది అరగలేదా జరిగింది. లేకపోతే మీతో పాటు ఇంకా ఎక్కువ నడిచే వాళ్ళు ఎంతమంది లేరు ఉన్నారు, మరి వాళ్ళందరికీ లేదు, మనం ఇంకా కూర్చుని మనకు అరిగిపోతున్నాయి. అంటే బాడీ మెటబాలిజం ఆఫ్ ది బాడీ ఎప్పుడైతే ఇంపైర్ అయిందో అది సరిగ్గా పని చేయకుండా ఉండేలాగా మనం ఆహారము, వ్యవహారము, ఎమోషనల్, మెంటల్, ఇవన్నీ మైండ్ ఓవర్ మ్యాటర్ అనమాట. మన మైండ్ ఎప్పుడైతే పరిపరి విధాలుగా పోయి ఇవన్నిటిని పోగు చేసుకుని ఆ నెగిటివ్లో ఉండేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ కనిపిస్తుంది మనకు. మనం ఆ మూడింటిని క్లియర్ చేసి అనుసంధానం చేసినప్పుడు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది ఇప్పుడు మనం బాగా తుప్పు పట్టిపోయిన ఓ సైకిల్ చక్రం వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోయింది అనుకోండి, దాన్ని శుభ్రంగా తుడిచి రస్ట్ అంతా పోయేలా పెట్టి కొంచెం ఆయిల్ పెట్టి తుడిచి చేస్తే అది గరగర తిరుగుతుంది. ఈ అలా తుప్పు పట్టిపోయాయి అన్నమాట. అది యూరిక్ యాసిడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటిని ఎప్పుడైతే వాటి నార్మలైజ్ చేసి ఆ ఎనర్జీ ఫ్లో సెట్ అవుతుందో, ఎనర్జీ ఫ్లోతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఆక్సిజన్ సర్క్యులేషన్ ఉంటుంది, మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుంది. అన్నిటితో పాటు ఫిజికల్ బాడీ కూడా తనకు తాను రికూప్ చేసుకోగలిగే శక్తి ఎప్పుడూ ఉంటుంది బాడీకి, ఎప్పుడూ ఉంటుంది. ఓకే, దాన్ని మనం గుర్తు చేసుకుని రివైవ్ చేస్తున్నాం. ఓకే, రిజోనేట్ యువర్ బాడీని చేసుకున్నప్పుడు అది చాలా ఆ నొప్పుల వాళ్ళే కాదు. అసలు ఒకసారి అయితే ఒక ఆమె ఆ స్పైనల్ కార్డు ఇలా కదులుతుంటే లోపల టక్ సౌండ్లు వచ్చావు అనమాట. ఆవిడ ఏమండి ఇంకా డాక్టర్లు ఏం చేయలేమన్నారు, నాకు బాగా అవుతుందా, ఆ లోపల అవి ఏంటేంటో అయిపోయి అవి ఏవేవో అయిపోయి బ్రిటిల్ అయిపోయి అసలు అలా కదులుతుంటే ఏవో సౌండ్స్ అనమాట. అంటే పడుతుందమ్మా, నువ్వు నేర్చుకో, ముందు ఆ నొప్పులు గిప్పులు అవన్నీ తగ్గుతాయి, తర్వాత నెమ్మదిగా 76 months లోపల ఆవిడ కంప్లీట్గా నార్మల్ అయ్యి, అంత భయంతో వచ్చిన ఆవిడ అనమాట. ఈ మోకాళ్ళు నొప్పులతోటి స్టిక్స్ పట్టుకుని డాక్టర్స్, పెద్ద గైనకాలజిస్టులు వాళ్ళు రిటైర్ అయ్యాక 10 ఏళ్ళకి ఈ ఆపరేషన్లు చేయించుకోలేక, ఏమంటే ఏదో మీ దగ్గర ఏదో హీలింగ్ నేర్పిస్తారని వస్తే నేర్చుకుని వాళ్ళు పట్టుదలగా చేసుకుని వితౌట్ డాక్టర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మనవాళ్ళు తక్కువ, కానీ యుఎస్ లో అయితే అందరూ డాక్టర్సే. అవును. యా, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇక్కడ ఉన్నటువంటిది చాలా మోకాళ్ళ నొప్పులు అనగానే ఇప్పుడు ఎక్కువ నడిచేసాము, ఇప్పుడు 40+ దాటిన తర్వాత బాడీలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఆ కాల్షియం డెఫిషియన్సీ రావడం వల్ల అరిగిపోయినటువంటి వాటికి రీప్లేస్మెంట్గా ఆర్టిఫిషియల్ వేస్తున్నారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇలా అరిగిపోయినటువంటి ఎముకలకి కూడా ఎనర్జైజ్ అయ్యి అవి మళ్ళీ డిజాల్వ్ అయ్యేటటువంటి పూర్తిగా డ్యామేజ్ అయినవన్నీ నేను చెప్పలేదు, కానీ నాకు తెలిసి విత్ స్టిక్తో వచ్చిన వాళ్ళు వితౌట్ స్టిక్ 2-3 months వాళ్ళు నడవడం చూశారు, పెద్దవాళ్ళు అబౌవ్ 70s. ఇంక చిన్నవాళ్ళకైతే అసలు ఇంకా తొందరగా, ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంటుంది బాడీకి. ఓన్లీ సమ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు అది ఉంటారు. అప్పుడు వాళ్ళు హీల్ చేసుకుంటారు. మెయిన్గా బేసిక్ చక్ర దెబ్బతింటుంది. బేసిక్ చక్ర కంట్రోల్స్ స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్.
అది బాగా వీక్ అవుతున్న కొద్ది కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గడం అవన్నీ బయట కారణాలు. ఈ ఎనర్జీని అక్కడ సెట్ చేసి హయ్యర్ ఎనర్జీస్ ఇస్తే నొప్పులు తగ్గుతాయి, ఆ గ్రో కూడా అవుతాయి. ఈవెన్ బోన్ గ్రోత్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది కేక్లెస్ స్టాండ్ ఏదో అంటారు చూడండి, హీల్ కింద నేల మీద పెట్టలేరు, నిద్ర లేవగానే ఇలా కాలు కింద పెడితే ఇంకా అసలు ప్రాణం పోయినట్టు ఉంటుంది వాళ్ళకి. అంటే కింద ఆ బోన్ పెరుగుతుంది వాళ్ళకి. ఆ బోన్ పెరిగి ఏంటంటే అలా కింద పెట్టాలంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. అలా కాసేపు అడ్జస్ట్ చేసుకుంటే కానీ నడవలేరు. అంటే బోన్ గ్రోత్ కదా, అది ఆ గ్రోత్ కరుగుతుంది, బోన్ గ్రోత్ కరుగుతుంది. ఓకే, ఎందుకంటే మా ఇంట్లో ఒకళ్ళకి ఈ సమస్య ఉందమ్మా, చేసుకుంటే కరుగుతుంది. ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, చాలా మంది అది ఆపరేషన్ అయితే కానీ అది పోదంటారు. అది చాలా బాగా మామూలుగా క్లియర్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, ఎక్కువ అంటే మరీ ఎక్కువ జీవితంలో ఎవరి యోగా చేస్తామంటారు. 40 నిమిషాలు తక్కువ యోగా చేయడానికి లేదు కదా. అవును, ప్రాణాయామ చేస్తామంటారు, ఏదో కనీసం 20-30 నిమిషాలు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. మరి ఇది చేయడానికి ఏమి అంటే ఇలా కనగానే తగ్గిపోవాలా? తగ్గదు. అదే మరి మీరు మరీ పోలీస్ నీ యొక్క డిఫార్మిటీ ఎంతవరకు తెచ్చుకున్నావు, మరి అది గ్రో అవ్వాలా? ఇప్పుడు నువ్వు అదే ఆ మోకాలతో నడుస్తున్నావు, అది ఇంకా డిటీరియరేట్ అవుతుంది, అంటే నొప్పి ఇంకా పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నీవు ఇచ్చే ఎనర్జీ ముందు ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి, నొప్పి తగ్గాలి, మళ్ళీ అక్కడ నెగిటివిటీ పెరగకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గాలి, బోన్ పెరగాలి. మరి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. మరి వీటన్నిటికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వాలి కదా. అది ఇక్కడ సైకలాజికల్గా అనిపించేది ఏంటంటే నొప్పి ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు, బోన్ డెన్సిటీ గురించి మాట్లాడారు. అక్కడ గమ్ ఏదైతే ఉందో అది ఇంకొకటి సమస్య. ఆ తర్వాత స్వెల్లింగ్ ఏదైతే వస్తుందో మజిల్కి సంబంధించి అక్కడ అంటే ఇన్ని లేయర్స్ తగ్గుకుంటూ రావాలి, అన్ని లేయర్స్ హీల్ చేసుకుంటూ రావాలి. అదే అంటున్నా. నేననేది ఏదో మిగిలినవైతే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి 10 ఏళ్ళు వెళ్ళాకే కదా ఆపరేషన్కి వెళ్తున్నారు. అవును, 10 ఏళ్ళు ఆ కాళ్ళ నొప్పులకి అది ఇది అన్ని మందులు వాడి అన్ని ఇంజక్షన్లు చేసి అన్ని నీ క్యాప్లు వేసి ఆయిల్ మసాజులు చేసి ఆయుర్వేదకి వెళ్ళాక కదా వెళ్తున్నారు. మరి 10 ఏళ్ళు ఓపిక పట్టారు కదా. వెళ్ళలేదా మీరు? ఆయుర్వేదకి వెళ్తే గంట సేపు పట్టదా? అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ వెయిటింగ్ 1 గంట పట్టదా? నువ్వు నీ ఇంట్లో కూర్చొని నీ చేతులు నొప్పిగా ఉంటే ఇలాగ అంటుంటాం కదా మనం. ఆయిల్ మసాజ్ చేసుకుంటాం అంతే కదా నేను చెప్తున్నాను. చాలా సింపుల్. మరి అది కూడా నాకు ఓపిక లేదంటే మరి ఎలా కుదురుతుంది? తగ్గుతుంది. మీరు అన్నట్టుగా చాలా మంది దీన్ని పట్టించుకొని నాకే ఉండేది. నేను చెప్తున్నాను కదా, 96లోనే విపరీతంగా జీపులు, పాత కాలం జీపులు ఉండేవి మాకు ఫస్ట్లో. ఇప్పుడంటే కార్లు గీర్లు అన్నీ వచ్చాయి. ఒక లైట్ వెలిగేది కాదు. ఈ పోలీస్ జీపులు భలే ఉండే, లైట్ వెలిగేది కాదు, రిపేర్లకు డబ్బులు ఉండేవి కాదు. నేను పాడేరు కొండల మీదకి వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకి ఒక్క లైట్ తోటి నేను డ్రైవర్ ఇద్దరం ఇలా 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 తిరిగి ఎవడన్నా గుద్దినా మేము ఉండం. అదే అన్న చేసింగ్లో అలా వచ్చేవాళ్ళం అనమాట. అలా చేసి నాకు 96 ఆ టైంకి అసలు లెఫ్ట్ లెగ్ అసలు ఒక మెట్టు దిగాలంటే ఏదన్నా పట్టుకుని దిగాలి, లేకపోతే ఈ కాలు అటుపోతుందో ఇటుపోతుందో తెలియదు అనమాట. ఓకే, అలాంటి స్టేజ్లో ఓన్లీ హీలింగ్లో తగ్గించా. ఒక ఆఫ్టర్ 10 years రైట్ లెగ్కి వచ్చింది. ఇలా పడితే విపరీతమైన నొప్పి, ఓన్లీ హీలింగ్ చేసేసి నార్మల్ చేస్తాం. అలా అలా చెయ్యొచ్చు. అది ఓకే. మీ అంత ఓపిక బాగా లేదంటే నొప్పి ఉంది కదా. ఇక్కడ ఒకటి నేను మనం వీళ్ళకి చెప్పాల్సింది ఏంటమ్మా, దీని మీద మనం చాలా అవేర్నెస్ అనేటటువంటిది జనాల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలామందిలో మార్పు వచ్చింది నిజం చెప్పాలంటే. అంటే ఇది ఇప్పటి వరకు కూడా జనాలకి తెలియదు. ఒకవేళ తెలిసి వాళ్ళు చేసినా కూడా మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఎనర్జీ ఏదైతే మీరు క్లాస్ తీసుకుంటున్నారో ఎనర్జీ ఇచ్చేటటువంటి వాళ్ళల్లో ఎనర్జీ ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఆ ఎనర్జీ పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది, వాళ్ళు మాస్టర్లని. ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఏంటంటే, ఇక్కడ కూడా కొన్ని ఎనర్జీస్ ఇస్తామని, హీలింగ్స్ చేస్తామని చెప్పేసి అని మీకు తెలియదు కాదు, నేను బోల్డ్ డబ్బులు వదిలించుకున్నాను ఎనర్జీల కోసం.
ఎక్కడ హీలింగ్ మాస్టర్స్ కనపడితే అక్కడికి వెళ్ళడం, హీలింగ్ చేస్తారా అని అడగడం, సమర్పించుకోవడం, సమర్పయామి, మళ్ళీ చెయ్యి బాబు అని అంటే, లేదా చెయ్యమ్మా అని అన్న తర్వాత చెయ్యిచ్చేసిన క్షణాలు. బట్ ఏంటంటే ఎక్కడైతే నేను హీలింగ్ అనేటటువంటిది తీసుకున్నానో, ఎక్కడైతే నేను ఆ రిజల్ట్ తీసుకున్నానో, అక్కడ అది సబ్జెక్టుని జనాలకి మనం ఇవ్వడం అనేటటువంటిది మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా వరకు మార్పులు వచ్చినాయి. చాలామంది ముందుకు వస్తున్నారు. నంబర్ ఆఫ్ రోజు కనీసం ఒక 100 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. అవసరం. నేననేది ఏంటంటే ముందుకు రండి, ప్రాక్టికాలిటీలోకి రండి, ఎంక్వైరీలు మానేసి దయచేసి ప్రాక్టికాలిటీలోకి వస్తే మీరే 100 మందికి చెప్తారు, మీరే 100 మందికి హీల్ చేయగలుగుతారు. ఇది కదా మనం చెప్తున్నాము. దాన్ని గ్రహించాలి అందరూ కూడా. ఇప్పుడే చాలా వరకు జనం తెలుసుకుంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ చేయడానికి కూడా మీరు ముందుకు వచ్చారు అంటే మీరే కాదండి, మీ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ మీద మీరు కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్ కెన్ బి తన్ మన్ ధన్. శారీరకంగా మీరు హీలింగ్ చేసుకునే ఇది పెట్టుకోవాలి. ఎస్, మనసు పెట్టి కొంత సమయాన్ని వెచ్చించి 10 మందికి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయాలి. కొంత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, దాన్ని ప్రచారం చేయడం కానీ, అన్నీ అదొక సేవగా చేయాలి. అవును. అది లేకుండా చాలా మంది చెప్తారు, మేడం మాకు తగ్గిపోయింది చెప్తే ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు లేదమ్మా అని వీళ్ళు భయపడి రోడ్డు మీద ఇడ్లీ బాగుంటే ఆ బడ్డీ కొట్లో ఇడ్లీ బాగుంది, చట్నీ బ్రహ్మాండంగా పెట్టారు కదా అంటే మీరు చెప్తారు, సిగ్గేం పడ్డం లేదుగా. మరి నీకు మంచి జరిగింది, వాడు నమ్మాడో లేదో, నాకు జరిగింది అని మీరు ఒక సీడ్ వేస్తున్నారు. ఆ సీడ్ అది ఫర్టైల్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళలో మొలకెత్తి వాళ్ళు నేర్చుకుంటారు. అది కాంక్రీట్ లాగా గట్టిపడిపోయి ఉంది, అది మొలకెత్తదు. కానీ ఇప్పుడు మొలకెత్తుతుంది, అవసరం వచ్చినప్పుడు మొలకెత్తుతుంది. అవును. అందుకని చెప్పండి అంటాం. మీరు తెలుసుకోండి ఏంటనేది. మన జీవితం కోసం జీవితాంతం పనికొచ్చి బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మూడింటిని అనుసంధానం చేసి లైఫ్లో సక్సెస్ కావడానికి కూడా పనికొచ్చే శక్తి కోసం మనం సమయాన్ని, డబ్బుని అన్నిటిని పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అపాయింట్మెంట్ కోసం టైము, అలాగే ట్రీట్మెంట్ కోసం డబ్బులు, అలాగే దాని రిజల్ట్ కోసం రిపోర్ట్స్ కోసం ఏదో టెస్టులు రాస్తారు. అవును. ఒక 4-5 వేలు ఖర్చు పెట్టారనుకోండి, మీకు ఇన్ని పేపర్లు వస్తాయి. పేపర్లో మీకు తెలియని అన్నీ రాసి ఉంటాయి. అందులో రాసి ఉన్నప్పుడు హీలింగ్ కాదు, ఓన్లీ రీ రిపోర్ట్, ఇదిగో కాల్షియం తక్కువ ఉంది, అవి తక్కువ ఉంది, WBC ఎక్కువ ఉంది, ఏవో ఉన్నాయి. దాని డాక్టర్ గారు ఏదో మందు ఇస్తే ఆ మందు నువ్వు కొని వేసుకోవాలి. ఇక్కడ నీవు నేర్చుకుంటున్నావు నీ లైఫ్ని బాగు చేసుకునే శక్తిని, ఆ దివ్యమైన శక్తిని, నీకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఒక దివ్యమైన శక్తి గురించి తెలుసుకుని దానితో నువ్వు కనెక్ట్ అయ్యి తీసుకుని జీవితాంతం కనెక్ట్ అయ్యి ఉండే శక్తిని తీసుకుంటున్నావు. దాన్ని మనం గుర్తించాలన్నమాట. గుర్తించి అది మీ జీవితంలో మీకు పనికి వస్తుంది, మీ ఫ్యామిలీకి పనికి వస్తుంది. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నానమ్మా, మనం పదే చెప్తున్నాము, దీన్ని ఖచ్చితంగా జనానికి ఏదో ఒక రోజు దీని అవసరం అనేటటువంటిది తెలుస్తుంది. డెఫినెట్గా ఇప్పటికే చాలామందికి కూడా అవేర్నెస్ వచ్చింది. ఇంకా ముందుకు వస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఆశించినటువంటి ఫలితాన్ని మీరు పొందాలి అనుకుంటే, ఇంట్లో ఒక్కళ్ళు తయారయ్యారు అంటే ఇల్లు మొత్తాన్ని బాగు చేసుకునేటటువంటి శక్తిని మీరు తెచ్చుకుంటారు. అలాగే వాళ్ళకి కూడా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎందుకు చెప్తున్నామంటేనండి, కరోనా వచ్చినప్పుడు పరోపకారం ఏదైనా శరీరం అనేటటువంటిది, లేదా పక్కవాడి యొక్క క్షేమం కోరుకోవడం అనేటటువంటిది కరోనా మనకు నేర్పింది. అలాగే డిసిప్లిన్ అనేటటువంటిది నేర్పింది. ఒరే నాయన చేతులు కడుక్కొని శుభ్రంగా తినాలి, కాళ్ళు కడుక్కొని తినాలంటే అన్నీ మూఢనమ్మకాలు, నేను ఎట్టాగే తింటానని చెప్పి నేర్పినటువంటి సంస్కృతుల్లో నుంచి కరోనా నేర్పిన రోజున చచ్చినట్టు చేశారు వీళ్ళందరూ. అదే కరోనాలో చాలామంది హీలింగ్స్ తోటి, మీరు కూడా చాలామందికి హీలింగ్స్ ఇచ్చారు. ఆ హీలింగ్స్ తోటి బయటపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలియనటువంటి విషయాలు తెలుసుకోండి. ఆ పిచ్చి రీల్స్ చూసుకుంటూ, పిచ్చి కథలు, పిచ్చి పాటలకి డాన్స్లు వేసుకుంటూ, పిచ్చి గింతలు వేసుకుంటూ జీవితంలో కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు వేస్ట్ అయిపోతారు. కానీ ఇలాంటి విద్య ఒకటి వస్తే, ఇలాంటిది ఒకటి సాధన చేస్తే, మీరు చచ్చేంత వరకు సమాజం మీకేసి చూస్తుంది, మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను.
ఎనీహౌ అమ్మ, మోకాళ్ళ నొప్పులకి ఖచ్చితంగా చాలామంది అడిగారు, వాళ్ళందరికీ కూడా మంచి ఆన్సర్ దొరికిందని అనుకుంటాను. ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, హీలింగ్ నేర్చుకొని క్యూర్ చేసుకోవాలనుకుంటున్నారో, స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఆ మేడం క్లాస్ చెప్తారు. ఖచ్చితంగా ఇది క్లాసే ఉంటుంది, మీకే నేర్పిస్తారు ఆ విద్య ఎలాగా అనేది. ఖచ్చితంగా మీరు వచ్చి జాయిన్ అవ్వండి, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకున్న తర్వాత మీరు మాతో మాట్లాడరు, నిజంగా మాట్లాడరు. ఇదే నేను చెప్తున్నా, ఎందుకు మాట్లాడరు అంటే అంత గొప్పగా మీరు దాన్ని ఫీల్ అవుతారు డెఫినెట్గా. ఇది చాలామందిలో నేను చూసినటువంటి రిజల్ట్స్. కాబట్టి డూ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే.